వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించింది. మొట్టమొదటి స్థానం తమిళనాడు అయితే రెండో స్థానం ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది. ఇది నిన్న ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చినటువంటి వార్త. దాన్ని చంద్రబాబు గారు ట్యాగ్ చేయటం, దాంతో ఇవాళ అన్ని పత్రికలు తెలుగుదేశంకి అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు హైలైట్ చేసినాయి. ఇందులో తమిళనాడు 9.69% గ్రోత్ రేట్, ఆంధ్రప్రదేశ్ 8.21% గ్రోత్ రేట్, పుదుచ్చేరి 7.96% గ్రోత్ రేటు, అస్సాం 7.94, రాజస్థాన్ 7.82, హర్యానా 7.55, ఛత్తీస్గఢ్ 7.51, కర్ణాటక 7.37 అన్నటువంటి వార్తని తెలియజేసింది. మహారాష్ట్ర 7.27. ఇట్లా చూసుకుంటే ఫైనల్గా ఈవెన్ గుజరాత్ కంటే కూడా గ్రోత్ రేట్ ఎక్కువ ఉందన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ గుజరాత్ ఇందులో లేదు, అయితే 15 రాష్ట్రాలకు సంబంధించింది ఇచ్చారని. అయితే దీని మీద సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి కథనం ఏంటంటే, ఇది గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఆధారంగా అనౌన్స్ చేసి పడేశారు. అక్కడ ఆ స్థితి లేదు. గ్రోత్ రేట్ దేని ద్వారా వస్తుంది? జిఎస్టీ పెరగాలి. వాస్తవంగా గత 10 నెలల్లో జిఎస్టీ 2 నెలల్లో, ఒక నెలలో +4, ఒక నెలలో +10, ఒక నెలలో 0, మిగతా నెలలంతా కూడా మైనస్సే. 7 నెలల్లో మైనస్సు, ఒక నెలలో 0, 2 నెలల్లో గ్రోత్ రేటు ప్లస్ ఉంది. అట్లాంటిది ఎట్లా పెరిగింది? జిఎస్టీ రాకుండా ఎలా పెరిగింది? ఇంకోటి రియల్ ఎస్టేట్ భారీగా ఇంప్రూవ్ అని ఇక్కడ రాసుకొచ్చారు. మొన్ననే 800 కోట్ల రూపాయల నష్టం రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అన్నటువంటిది అధికారిక లెక్కలు చెప్తున్నటువంటిది. మరి ఎలా వచ్చింది ఈ గ్రోత్ రేటు అన్నటువంటిది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి అంశం. ఈ గ్రోత్ రేట్ ఇట్లా ఉంటే, అంటే నిజంగా ఈ గ్రోత్ రేట్ ఉంటే అద్భుతమైనటువంటిది, రాష్ట్రానికి సంబంధించి ఒక మెరుగైనటువంటి స్థితికి చేరినట్టే.